వర్గంలో వైసీపీ క్యాడర్ చేజారిపోతోంది. పార్టీ ఇన్ఛార్జ్ పక్క స్థానంపై కన్నేశారు. దీంతో ప్రస్తుతం సమన్వయకర్తగా ఉన్న నియోజకవర్గంలో పార్టీని పట్టించుకోవడం లేదు. నడిపించాల్సిన నేతే కాడి కింద పడేయడంతో క్యాడర్ కూడా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. దీంతో ఆ స్థానంలో ఫ్యాన్ పార్టీ పొలిటికల్ ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకీ ఏదా నియోజకవర్గం పార్టీ భ్రష్టు పట్టుకుపోవడానికి కారణాలేంటో ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. పార్టీ నేతల వలసలతో వైసీపీలో వరి ప్రారంభమైంది. కొన్ని నియోజకవర్గాలలో భవిష్యత్తులో పార్టీ జెండా మోసే క్యాడర్ కూడా కరువయ్యే పరిస్థితి ఉంది. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు పిలిపిస్తే స్పందించేవారు ఉండకపోవచ్చు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. వైసీపీ ఇన్ఛార్జ్ వ్యవహారం మంటలు పుట్టిస్తోంది. ప్రస్తుతం సమన్వయకర్తగా ఉన్న మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మార్కాపురం వద్దు బాబోయ్ అంటూ చేతులెత్తేస్తున్నారు. గతంలో ప్రాతినిధ్యం వహించిన గిద్దలూరే ముద్దంటూ పార్టీ పెద్దల దగ్గర పంచాయతీ పెడుతున్నారు. వైసీపీని వీడుతున్న నేతలతో పార్టీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ముఖ్య నాయకులు టీడీపీ బాట పట్టారు. నియోజకవర్గంలో పార్టీని పట్టించుకునే నాథుడు లేక క్యాడర్ చేజారిపోతోంది. వైసీపీకి బలమైన స్థానంగా చెప్పుకునే మార్కాపురంలో నాయకులు జారుకోవడం నేతల్ని కలవరపెడుతోంది. పరిస్థితి చూసి పార్టీ శ్రేణులు డీలా పడుతున్నాయి. వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన 3 ఎన్నికల్లో 2 సార్లు పార్టీ అభ్యర్థులు గెలిచారు. 2014లో జంకే వెంకట్రెడ్డి, 2019లో కుదురు నాగార్జునరెడ్డి విజయం సాధించారు. కానీ పార్టీ క్యాడర్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత రావడంతో గత ఎన్నికల్లో మార్పులు చేసింది. నాగార్జునరెడ్డిని పక్కనే ఉన్న గిద్దలూరుకు బదిలీ చేసింది. ఇక గిద్దలూరులో కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్న అన్నా రాంబాబును మార్కాపురంకు ట్రాన్స్ఫర్ చేసింది. ఇద్దరూ ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాంబాబు సైలెంట్ అయ్యారు. మార్కాపురంలో స్థానిక పరిస్థితులు అనుకూలంగా లేవని భావించి తన దారి తాను చూసుకున్నారు. గతంలో 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన గిద్దలూరుకు తిరిగి వెళ్లేందుకు తాడేపల్లి కేంద్రంగా పావులు కదుపుతున్నారు. 2009లో పీఆర్పీ ఎమ్మెల్యేగా గెలిచిన అన్నా రాంబాబు 2019లో వైసీపీ తరఫున విజయం సాధించారు. ఇన్ఛార్జ్ కాడి కింద పడేయడంతో మార్కాపురంలో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు సైతం తమ దారి తాము చూసుకుంటున్నారు. ముఖ్య నాయకులు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తమ పొలిటికల్ ఫ్యూచర్ కి సేఫ్ జోన్ గా భావించి టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. రాష్ట్ర మంత్రులు బాలా వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సమక్షంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ షా వలి, 13 మంది మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు 100 మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. మరికొందరు వైసీపీ నేతలు కూడా పార్టీని వీడే ప్లాన్ లో ఉన్నారు. మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వ్యూహంతో నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరు ఎట్టుపోతే నాకేంటి, నా దారి నాదే అన్నట్టు అన్నా రాంబాబు వ్యవహారం ఉంది. ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం మార్కాపురం నియోజకవర్గంలో పార్టీని ఎలా సెట్ చేస్తుందో చూడాలి.